కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని బీఎంఎస్ జాతీయ అధ్యక్షుడు సుంకరి మల్లేశం, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. పెన్షన్దారులకు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సుంకరి మల్లేశం డిమాండ్ చేశారు. ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ సీలింగ్ను గతంలో 21,000కు పెంచారని, ఇక ముందు కూడా దానినే కొనసాగించాలని కోరారు. కార్మిక వర్గం విషయంపైన ప్రభుత్వం వెంబడే పట్టించుకొని వాటిపైన పరిష్కారం చేయాలనేటువంటిది భారతీయ మజ్దూర్ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇందులో ముఖ్యంగా కనీస వేతనాల చట్టం 1948 అవుతుందో దాని ప్రకారం దాదాపుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కార్మిక వర్గాలు కనీస వేతనాలు ఏవైతున్నాయో 10 సంవత్సరాలుగా వాటిని రివైజ్ చేయకపోవడం మూలంగా 2011, 2012లో రివైజ్ అయినటువంటి జీతాలపైన ఇప్పుడు కూడా యాజమాన్యాలు కార్మికులు చెల్లిస్తూ ఉన్నారు. దీని మూలంగా కార్మిక వర్గానికి మన రాష్ట్రంలో కేవలం 12,000, 13,000 తోటే మొత్తం లక్షలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు అనేక పరిశ్రమల్లో, అదేవిధంగా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కొత్తగా ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి కనీస వేతనాలు రివైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గతంలో కనీస వేతనాలు అనేటువంటిది సవరించేటువంటి పద్ధతి మన రాష్ట్రంలో ఆనవాయితున్నది. దాన్ని కేసీఆర్ గారు తొంగలో దొక్కి అనేక పర్యాయాలు భారతీయ మజ్దూర్ సంఘం, ఇతర కార్మిక సంఘాలు అనేక విన్నపాలు ఇచ్చినప్పుడు కూడా వాటిని పట్టించుకోలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం 18,000కు పెంచడం జరిగింది. దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు